యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసుక్రీస్తు అంతమును గూర్చి తన శిష్యులకు చెప్పిన ఉపమానం ఏమి? జవాబు: యేసుక్రీస్తు అంతమును గూర్చి తన శిష్యులకు చెప్పుచు అంజూరపు వృక్షము గురించిన ఉపమానము చెప్పాను. 2. అంజూరపు వృక్షము మరియు సమస్త వృక్షములు ఎప్పుడు చిగురించును? జవాబు: అంజూరపు వృక్షము మరియు సమస్త వృక్షములు వసంతకాలంలో చిగురించును. 3. వసంతకాలము సమీపించెను అని ఎలా తెలుసుకుంటాము? జవాబు: అంజూరపు వృక్షము మరియు సమస్త వృక్షములు చిగురించడం చూచినప్పుడు వసంతకాలము సమీపించెను అని అందరూ తెలుసుకుంటారు. 4. దేవుని రాజ్యం సమీపించెను అని తెలుసుకున్నటకు ఎలా? జవాబు: అంజూరపు వృక్షము మరియు సమస్త వృక్షములు చిగురించడం చూచినప్పుడు వసంతకాలము సమీపించెను అని ఎలాగో అందరూ తెలుసుకుంటారో అలాగే దేవుని రాజ్యము లేక అంతము సమీపించెను అని తెలుసుకున్నటకు యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు చెప్పారు. అవి: జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును వస్తుంది, అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగును, తెగులును కరువులను సంభవించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పడతాయి. ఇవన్నీ జరగక మునుపు మిమ్మును బలవంతముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకు అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసించుదురు. ఇలాంటివి జరిగినప్పుడు దేవుని రాజ్యము సమీపించినని తెలుసుకోమంటున్నారు యేసుక్రీస్తు వారు. 5. ఏవి గతించినను యేసు చెప్పిన మాటలు గతించవు. ఆకాశము భూమియు గతించినను నేను చెప్పిన మాటలు గతించవు అని యేసు చెప్పారు. 6. ప్రతిదండన దినమున ఉరి వచ్చినట్లు మీ మీదకు ఏ అపాయము రాకున్నట్లు ఏం చేయవలెను? జవాబు: ప్రతిదండన దినమున మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకున్నట్లు జరగబో వాటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండవలెను. 7. ప్రతిదండన దినమున యేసు ఏం చేసేటివాడు? 7. ప్రతిదినము యేసు ఏం చేసేటివాడు? జవాబు: యేసు ప్రతిదినము పగలు దేవాలయంలో బోధించుచు రాత్రి యందు ఒలీవల కొండ మీద కాలం గడిపేటివాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు అంతమును గూర్చి తెలియజేస్తూ అంజూరపు వృక్షమును గూర్చినటువంటి ఉపమానం చెప్పాడు. అంజూరపు వృక్షము మరియు సమస్త వృక్షములు చిగురించడం చూచినప్పుడు వసంతకాలము సమీపించెను అని అందరికీ తెలుస్తుంది. అలాగే దేవుని రాజ్యం సమీపించెను అని తెలుసుకుంటూ యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు చెప్పారు. అవేంటంటే జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేస్తుంది, మరి అక్కడక్కడ గొప్ప భూకంపాలు జరుగుతాయి, తెగుళ్ళు కరువులు తటస్థిస్తాయి అని చెప్పారు. ఆకాశంలో కొన్ని భయాన్ని కలిగించేవి సంభవిస్తాయి, మరి ఆకాశంలో కొన్ని సూచనలు కూడా కనపడతాయి. ఇవన్నీ జరగకముందు మిమ్ముని బలవంతంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి మిమ్మల్ని హింసిస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు దేవుని రాజ్యం సమీపించెను అని మీరు తెలుసుకోండి అని యేసు చెప్తున్నారు. మనము ముందు చెప్పుకున్న విపత్తుల నుండి తప్పించుకోవటం అంటే తప్పించుకోవాలి అంటే మనుష్య కుమారుని ఎదుట నిలబోటకు శక్తి గలవారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండాలి.
యేసుక్రీస్తు వారు ప్రతిదినము పగలు దేవాలయంలో బోధించుతూ రాత్రి వేళ ఒలీవ కొండ మీద కాలం గడుపుతూ ఉండేవాడు. థ్యాంక్ యూ.